బం బంబాటు గుందిరా నారీ బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బంబాటు గుందిరా నారీ లడ్డోలే ఉన్నదిరా గోరి లై లైలప్ప బుగ్గల్ది ప్యారీ ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్సు నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర పోల్చు నేను పోతా బయలెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా जबरदस्त खतरनाक कॉमेडी शो Let's now welcome our Jabardast judges. Please put your hands together for the evergreen smiling queen, Roja Garu. Very beautiful agenda gana tunda zare boyanda Very colorful lips dekh ke na pulse double ai boyanda तेरी मीठी मीठी बातें विंटे मन से जिल जिल अंटुंदे तेरी क्यूटी क्यूटी చేతలు చూస్తే తనువే తగదిం అవుతుందే ఓ పిల్ల పిల్ల ఇక హల్లా గుల్లా నా బతికే చెయ్యకు రసగుల్లా ఓ వయ్యారి నా దిలంత నువ్వే వయ్యారి ఓ వయ్యారి నా దిలంత నువ్వే వయ్యారి Let's now welcome Navula Raidu Nagababu Garu. ఒక టీమ్ లో ఉండే ఆర్టిస్ట్ వేరే టీమ్ లోకి వెళ్తే పడే ఇబ్బందులు ఎలా ఉంటాయో చూపించి మనందరినీ నవ్వించడానికి సిద్ధమైపోయారు ఇవాళ మన 6 టీమ్ లీడర్స్. నువ్వు నూనె ఎక్కడ పోయాలో నేర్చుకుంటే ఈ పాటికి బాగుపడేవాడివి. నువ్వు నూనె ఎక్కడ రాయాలో నేర్చుకుంటే ఈ పాటికి నీకు బాగుపడేవాడివి. గెస్ట్ గా నన్ను పిలిచి నన్ను నిలబెట్టి మీరు పంచులు వేసుకుంటారేంట్రా? టీం లీడర్ అయ్యుండి సిగ్గు లేకుండా ఆడే నిలబడి పంచులు ఎంచుకున్నాడు. మధ్యలో నీకేం చెప్పి చెప్పలేదు. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వస్తాం, పాలు వింటాం. మా ఇంటికి యజమానురాలు నేనే. నేను సుమంగలిగా పోవాలని ఉందరా. నిన్ను పెళ్లి చేసుకునే ఏదో ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడత్తా? నేనున్నాను. ఎస్ నేనున్నాను. ఇవాళ ఎలాగైనా ఘట్టం జరగవలసిందే. నీ అమ్మగారు మాట ఇది చూడు నాగబాబు గారు పంపరాఫరు. నేను నీ ఇంటికి వచ్చినా చెప్పరా? నేను నీ ఇంటికి వచ్చినా ఎందుకు వస్తావు మా ఇంటికి? ఎవరెత్తను? నీ కాబోయే బావగారమ్మా. అబ్బో ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఒక హై ఏమో ఈ బావకి, బాబోయ్ ఒక హై ఏమో ఈ బావకి. వదిలేరు నాయన అన్ని 2 కళ్ళు వాడికే. లాగవ్ గారు ఎందుకు లేగవ మీ స్కిట్లు బాగా లాగ్ గా ఉంటాయి కదా, అందుకే లాగవ్ గారు అని పెట్టాను. ఏంటి విశేషాలు? మీరే చెప్పాలి సార్. అలాగ కన్న తండ్రి కన్న కూతుర్ని దగ్గరికి తీసుకొని ప్రేమతో ముద్దాడాను. మనందరం జనరల్ గా పాలని పాలలా చూస్తాం, నీళ్ళని నీళ్ళలా చూస్తాం. ఒక్క పాల వ్యాపారి మాత్రం పాలని నీళ్ళని సమానంగా చూస్తాడు. అలా ఓ పాల వ్యాపారి గెటప్ తో మనందరినీ కడుపుబ్బ నవ్వించడానికి వచ్చేస్తున్నారు కిరా కార్పి అండ్ టీమ్. పాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా ఫస్ట్ టైం ఒక దున్నపోత ఒక బర్రెని ఎత్తుకురావడం చూస్తున్నా. ఆర్పి పాల కేంద్రం ఈ ప్రపంచంలోనే నెంబర్ 1. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 పాల కేంద్రం. చెప్పక్కర్లేదు, మాకు అర్థమైపోయింది. యాస్ గా ఒక ముగ్గురు సెలబ్రిటీ. నేను లైఫ్ లో వెళ్ళలేదు పాల కేంద్రానికి, నన్ను ఇన్వాల్వ్ చేయకు. యాస్ గా నా దగ్గరకు ఒక ముగ్గురు సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. అందులో నాగబాబు గారు ఒక రోజు నా పాల కేంద్రానికి వచ్చారు. ఆయన అలా అడుగు పెట్టాడో లేదో బర్రెలు ఒక్కసారిగా వాటింతటవే పాలు ఇచ్చేస్తా ఉన్నాయి. ఏంది ఆర్పి పెతక్కుండానే పాలు ఎందుకు ఇస్తున్నాయి అన్నారు. గురువు గారు అడగకుండానే అందరికి అన్ని ఇచ్చా, మీకు అడగకుండానే పాలు ఇవ్వడం వాటి తెలియదా సార్ అన్న.
ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు కానీ చంప మీద కొట్టారు. గురుగారు బ్లడ్ వస్తుంది అన్న. అడగకుండానే మాపై పెంచలేసి నీకు అడగకుండానే బ్లడ్ తెప్పించడం నాకు తెలియదా అన్నాడు. ఆ తర్వాత ఒక రోజు రోజా గారు నా దగ్గరకు వచ్చారు. ఆవిడ అలా అడుగు పెట్టిందో లేదు ఒక దూడ పిల్ల అంటూ వెనక్కి కొంగు చాటు దాక్కునింది. ఏమి లేదు మేడం, అర్లీ మార్నింగ్ 5:30కి ఆ దూడని అమ్మేశాను. తన తల్లిని నుంచి దూరం ఏరే ఊరికి వెళ్ళిపోతా ఉన్నది. కష్టాల్లో ఉన్నప్పుడు మీ నీడకు వస్తే ఆ కష్టాలు పోతే దూడకు కూడా అర్థమైపోయింది మేడం అన్నారు. ఈ రోజుకి ఇది చాలు. మా రైటర్ అత్యుత్సాహంతో మీ మీద ఇంకో పంచి రాశాడు. రోజా గారు ఫాస్ట్ గా కారులో వచ్చి ఆపి పుళ్ళు రాలిపోతాయి, నిన్న పంపించావు కదా 15 లీటర్ల పాలు విరిగిపోయాయి తెలుసానింది. మేడం, పాలను కాపాడుకోవడానికి నేను ఎంత కష్టపడుతున్నానే, ఆ పాల పొగ్గలను కాపాడుకోవడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు మేడం. అబ్బా చెక్కు చెదరలేదు తల్లి, అవి అట్టే ఉన్నాయి. ఇది నాకే టూ మచ్ కనిపిస్తుంది. ఆవిడ అలా వెళ్ళారో లేదో ఎంతో అనసూయ గారు వెనక సీట్ లో కూర్చొని డ్రైవింగ్ చేసుకుంటూ నా దగ్గరకు వచ్చి వెనక సీట్ లో డ్రైవింగ్ దగ్గరకు వచ్చి నా దగ్గరికి సడన్ గా పుళ్ళు రాలిపోతే ఆరిపోయి ఎవరు కొట్టినావు నువ్వు, పాలల్లో నీళ్ళు ఎందుకు కలిపావు అనింది. అనసూయ ఏదంటే మాట్లాడబా తెక్కరేగతుంది నాకు, పాలల్లో నీళ్ళు ఎప్పుడు కలిపాను, నీళ్ళలో పాలు కలిపాను అన్న. సారీ ఆర్పి, చెప్పుడు మాటలు నమ్మాను అనింది. ఇంతటితో బిస్కెట్ల కార్యక్రమానికి సమాప్తం. ఇప్పుడు మా బాబీ గారు ఎంట్రీ ఇస్తారు చూడండి. ఎవరు కొట్టావు నా గురించి నువ్వు? అయిపో మీరన్నే ఇక్కడ బర్రేదో దున్నపోతేదో మనిషి ఏదో దిక్కు తెలియట్లేదన్నే. ఏమండే 3 పంచులు వేసేసాడా? వేసేసాడు. ఈ కేంద్రం వీడు అన్నాడా? వీడికి కేంద్రం సంబంధం లేదండి. నా కాళ్ళు పట్టుకుంటే నేను కేంద్రం పెట్టించాను, ఈ కేంద్రం నాది. అవునా? నమ్మట్లేదా? చూడండి అయితే. నాకు ఈ పాల కేంద్రం ఇది ప్రపంచంలోనే. ఒరే బాబీ, ఎవడే చెప్పాలో ఆడే చెప్పాలరా. మరి మీరు కామెడీ ఎందుకు చేస్తున్నారండి? నువ్వు రాఘవ్ గారి స్కిట్ లో చేసావు కదా, మరి నా స్కిట్ లో చేస్తున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుందిరా? కోవెల్ నుంచి డైరెక్ట్ కోలఫంలో పట్టుతుందిరా, ఏదో కొంపు దైత్రం వాసన వచ్చేస్తుంది. మరి వీడు నా టీమ్ లోకి వచ్చాడు కదా, రేపు నుంచి చూడు వీడికి మంచి పేరు వస్తుందిరా. నీ టీంలో నీకు తప్ప అందరికి పేరు వస్తుంది. గెస్ట్ గా నన్ను పిలిచి నన్ను నిలబెట్టి మీరు పంచులు వేసుకుంటారేంట్రా? టీం లీడర్ అయ్యుండి సిగ్గు లేకుండా ఆడే నిలబడి పంచులు ఎంచుకున్నాడు. మధ్యలో నీకేం చెప్పి చెప్పలేదు. ఈ మధ్య పాలలో కొవ్వు శాతం తగ్గుతుంది అనుకుంటా, వీడికి ఎక్కుతుంది కొవ్వు. అబ్బా వచ్చాడు. ఒరే, నువ్వు ఎంట్రీ ఇవ్వగానే జనాలు ఇచ్చే రియాక్షన్ నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఇక్కడ? ఆపండి ఆపి నవ్వులో. ప్రత్యేకించి నవ్వులు ఆపల్లా, నువ్వు ఎంట్రీ ఇస్తే చాలు వాటంతా అవి ఆగిపోతాయి. చీకట్లో పాలు బితుకుదాని వెళ్తే దున్నపోత ఎగిరిపోయింది. ఒరే పేద, దున్నపోతంటే గుర్తొచ్చింది. మన ఊర్లో ఎన్ని దున్నపోతలు ఉన్నారా? 91. 92 అనుకుంటానా? నిన్ను కలపలేదు, మర్చిపోయినా. నీ దున్నపోతుని కలపడం మర్చిపోయి చెప్తాను. అలా చెప్పు. 93 కదండి. అదెట్రా? మిమ్మల్ని కలపడం మర్చిపోయాను. అదే నీ దున్నపోతుని కలపడం మర్చిపోయాను. మరి బాబా, నువ్వు డైలీ తలనొప్పికి ఒక టాబ్లెట్ వేసుకుంటావు కదా, ఈ రోజు ఎందుకు 2 వేసుకుంటున్నావా? నిన్నటి వరకు మీరు ఉన్నారు, ఈ రోజు ఈడు వచ్చాడు కదా. బాగా చెప్పావు. అమ్మ 3వ టాబ్లెట్ వేసుకో. అమ్మ మొత్తం స్టిప్ వేసుకోవాలి. నీ గొంతు గోలి సోడ కొట్టేట్టు ఉంటది గానీ నీ పాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. నువ్వు ఎంత కష్టపడతావేమో ఎవరికీ తెలియదు. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వస్తాం, 6 గంటలకు వచ్చి పాలు వింటాం. రోజుకు 2 సార్లు పచ్చి గడ్డి, ఎండు గడ్డి, మళ్ళీ అప్పుడప్పుడు నీళ్లు పెడతాం. మా ఇంటికి యజమానురాలు నేనే. నిన్నెవరు అడిగారు ఈ పంచులు నువ్వు చెప్పుకుంటా పోతా ఉండవు? నాకు చెప్పాలనిపించింది నేను చెప్పిన. ఎక్కువ నీలిగినవనుకో ఇక్కడ దున్నపోతు కనిపిస్తుందా, దానికి ఒకటే కొమ్ము మిగులుతుంది. జాగ్రత్త బాబా. మాట్లాడుతూ ఉంటావు. అబ్బా ఒరే బాబ్యా, ఈ మధ్య కాలంలో ఇలాంటిది ఎప్పుడు దాలేదురా, అద్భుతంగా ఉంది. ఏంది కుడుతండి? ఏమయ్యా తడివేలు, మీ భార్య పాలు ఎట్లిస్తుందయ్యా? అయ్యో పితికితేనే పాలు ఇస్తుంది. నీ నోట్ల మనవయ్య కదరా, ఆ దున్నపోతుకు 2వ కొమ్ము కూడా మిగిలేటట్లేదు. ఏమన్నా మొత్తం పాలని పితికేసానండి. మొత్తం పాలు పితికేసావా? ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, రేపు ఉదయాన్నే మనం ఫంక్షన్ కెళ్ళాలి, గుర్తుపెట్టుకో. అయితే రేపుడు పాలు కూడా ఇప్పుడు పితికేయమంటారా? పుళ్ళు రాలిపోతే దున్నపోతా. దున్నపోతే గుర్తొచ్చింది. మన ఊర్లో ఎన్ని దున్నపోతలు ఉన్నాయి? ఇది అన్నం పెట్టండి రా దున్నపోతా. ఈ డైలాగ్ ఇందాక వేసావు కదరా. ఇన్ని పంచులు ఎవరు ఏ పని చెప్పడం తెలియట్లేదు. పంచులు గుర్తుపెట్టుకోలేదు రా బాబీ. దరిద్రులు పక్కనుంటే డైలాగులు మర్చిపోతారా మనం? ఇప్పటికైనా తెలిసిందా? అప్పుడప్పుడు నేను డైలాగులు ఎందుకు మర్చిపోతానని.
మీరు వెళ్ళి సలగండి లేపండి ఆ. నా పాలు చూసుకో అయ్యా. ఎంత చిక్కగా ఉన్నాయిరా, ఎంత కష్టపడితే వస్తాయి రియా. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగాల లేచి మా ఇంట్లో అందరు నా మాటే వింటారు. మా ఇంటికి యజమానురాలు నేనే. మీ స్కిట్కి యజమానురాలు నేను మే సంపబాకు నా స్కిట్ నీ కాళ్ళు పట్టుకుంటానా. మీటో తీసుకోండి. పాల శాతం చూస్తున్నాను. ఓ చూడయ్యా. మరి బాబీ ఎంత పెట్టా కూడా పాల శాతం రావట్లేదు ఎందుకని? ధర్మమీటర్ పెడితే ఏం తెలుస్తుందండి? ఇన్స్పెక్షన్. అవును, నా పాల కేంద్రానికి ఎందుకు వచ్చినావు నువ్వా? మీ దగ్గర కల్తీ పాలు ఉన్నాయని విన్నా, అందుకే వచ్చాను. ఇక్కడ కల్తీ పంచులు ఉంటాయి కానీ కల్తీ పాలు ఉండవండి. సర్లే కానీ అందరిలోకి ఈ పాలేవో కొంచెం చెక్కగా ఉన్నాయి. ఎంత కష్టపడి తెచ్చారమ్మా? పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగాల లేచి 6 గంటలకు వస్తాం. మా ఇంట్లో అందరు మీ ఇంటికి యజమానులు నువ్వే. ఏంట్రా ఇది? అదే జబర్దస్త్ స్టేజ్ అండి. నేను అడిగింది అదిగా, దీని కింద వాటర్ ట్యాంకర్ కట్టింది ఎవడని. వాటర్ ట్యాంక్ ఉందని ఈడే శాఖ అయ్యాడు. వెనకాల గోదాంలో యూరో బత్తాలు ఉన్నాయండి. ఎంత శాఖ అవుతాడనే? ఊరంటే పాలు మొత్తం కల్తీ. అదేం లేదండి, లీటర్కి 1/2 లీటర్ కలుపుతానంతే. నేను నా మొగడు తాను విండి తింటాడు. పిండితే గిన్నె నీళ్ళు కాలవకముందే నీళ్ళు కాల్చినాయి అమ్మా, నీళ్ళు కాల్చినాయి అంట. నీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. బర్రే నీళ్ళు తాగుతుంది, అలాంటి పాలకు నీళ్లు పోసి తప్పే ఉందా? ఒరే తడివేలు కొట్టురా, టీమ్ లీడర్ కొట్టే ఛాన్స్ మళ్ళీ రాదు, కొట్టురా. ఆర్పి పాల కేంద్రం ఇది ప్రపంచంలోనే. ఆర్పేసే పాల కేంద్రం. ఇది ప్రపంచంలోనే చిట్ట చివరి పాల కేంద్రం. ఓసారి నాపుగా నా దగ్గరకు వచ్చాను. రోజా గారు కమెంట్స్ ప్లీజ్. బాగుంది ఆర్పి. నాకైతే బాబీ వేసిన ప్రతిసారి నవ్వుతున్నాను పంచ్. అండ్ కొమరం యాజ్ యూజువల్ గా ఒకే డైలాగ్ ని 3 సార్లు చెప్పినా కూడా 3 సార్లు ఫన్నీగా అనిపించింది. వెరీ నైస్, బాగుంది. నాగబాబు గారు బాగుంది ఆర్పి, నాకు బాగా చేసారా. థ్యాంక్ యూ సార్. అండ్ కొమరం నీ రిపీటెడ్ డైలాగ్ చాలా బాగున్నాయి. గుడ్ ఎంటర్టైన్మెంట్. సినిమా అనేది 2 గంటల్లో చూపించే ఓ అందమైన కథ. ఆ కథ వెనకాల కూడా బోల్డని కథలు ఉంటాయంటున్నాడు మన భాస్కర్. మరి ఆ కథలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. అందరూ వచ్చారా? సార్ అందరు వచ్చారు సార్. సార్ ప్రొడ్యూసర్ గారు. నీకు ఎన్నిసార్లు చెప్పాను చిన్నపిల్లలు లొకేషన్ లోకి రప్పించొద్దని. బాబా పక్కకి ఆడుకోమ్మా. ఈయన చిన్న పిల్లాడు కాదు సార్, మన సినిమాకి ప్రొడ్యూసర్ ఈయనే. వీడవుడు సార్ మన సినిమా కెమెరామెన్ సార్. ఒరే నేను తెలుగులో 16 సినిమాలు చేశా, నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చావు? తమిళనాడు నుంచి వచ్చాను సార్. తమిళ్లో ఏ సినిమాలు చేసావు? మలింగ తులింగ తలింగే. ఈ సినిమా పులి బిడ్డ, ఫుల్ ఎమోషన్ క్యారెక్టర్. అరే కానా ఏ లెన్స్ వాడుతున్నారా? 36 34 74 లేదా? లేదు సార్. ఎందుకు వచ్చా? ఈ ఎమోషన్ వస్తే నాకు సరే. పులిని చూసావు, పులి బిడ్డని చూస్తావా? ఓకే. బిడ్డ సెకండ్ మనండి అన్ని అడిగి భయం అడిగి. సినిమా ఎమోషన్ క్యారెక్టర్ అండి ఇది. వాడు కెమెరా ముందు మాత్రమే యాక్టింగ్ చేస్తాడు, బయట ఎయ్యడు. నేనేం అనరా, చాలా సింపుల్ గా. బిడ్డ సెకండ్ బిడ్డ. ఈ సినిమాలో మంచి ఎమోషన్. కాదురన్నా రే సీన్ చెప్తా రమ్మనండి. ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తే ఐ టు లవ్ యూ అనాలి. ఓకే దగ్గర నుంచి హీరోయిన్ రా, ఈ హీరోయిన్ నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐ లవ్ చెప్పాలి, నువ్వు ఐ టు లవ్ యూ అనాలి. ఓకే ఇక్కడ నుంచి వెళ్ళమ్మా. రెడీ వెళ్ళిపోదాం. యాక్షన్. రెడీ అమ్మా. రెడీ. హీరోలా నవ్వుతూ ఉండాలి.
అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తుంది, నువ్వు ఐ టూ లవ్ యూ అన్నాను. ఓకే అమ్మా ప్లీజ్ నాన్న. ఏమంటావు? ఆమె వచ్చి ఐ లవ్ అంటాడట, ఆ, నేను కూడా ఐ లవ్ టూ అంటాను. రోలింగ్ యాక్షన్. రాజా ఐ లవ్ యూ. ఐ లవ్ ఐ లవ్. కళ్ళు ఎందుకు మూసుకున్నావు? నా భయం అవుతా, మా ఇంటికి పోతా. ఇంటికి వచ్చి కొడతా. నాయన ఊరుకోని మాట్లాడతా వేరే సీన్ పెట్టు మా వాడికి. కాదు, పాట పెట్టు. వేస్తావా? మ్యూజిక్ యాక్షన్. బొమ్మోలే ఉన్నదిరా పోరి బంబాటు ఉందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి ఏడికెళ్ళి ఊడిపడ్డది మెస్సు దీని నవ్వుతోనే ఎగిపోయే యూఎస్ నడుమును చూస్తే ఏం చేస్తావు డాన్స్? డాన్స్ చేసా. ఇందాకేసి చెప్పే దాన్ని ఎవడైనా డాన్స్ సెవెన్తోనే నేను యాక్టింగ్ చేస్తా. డాన్స్ అది ఇలాగే అది ఇలాగే. ఎవడు సార్ మన సినిమాలో విలన్ సార్. మా మేనమామ హీరోయిన్ ఏమవుద్ది? మా మరదలైతది. ఆడేమవుతాడు? మా అంకుల్. ఒరే మొత్తం మీ ఫ్యామిలీ యాక్ట్ చేస్తే సినిమా ఎవరు చూస్తారు? మా ఫ్యామిలీ. రెడీ హీరో ఎక్కడ? ఇక్కడ. ప్రేమ అంటారా? కౌలించుకొని చెప్తాను. హక్ చేసుకోండి ఒకసారి, ప్రేమ చెప్పు. ఒక డైలాగ్ ఉంది, నేను నీ ఇంటికి వచ్చినా చెప్పరా, నేను నీ ఇంటికి వచ్చినా, ఎందుకు వస్తావు మా ఇంటికి? నేను నీ ఇంటికి వచ్చినా, డాడీ మన ఇంటికి వస్తా డాడీ. చెప్పురా, నేను నీ ఇంటికి వచ్చినా, నేను నీ ఇంటికి వచ్చినా, నువ్వు నా ఇంటికి వచ్చినా, నా ఇంటికి వచ్చినా, తెగేది తలే, తెగే తాలే, అది నీదే. అది నీదే. నాది కాదు విలంది. నాది కాదు విలంది. యాక్షన్ చేయాలి. రెడీ రెడీ. నేను నీ ఇంటికి వచ్చిన, నువ్వు నా ఇంటికి వచ్చిన, తెగే తాలే, నీదే. కిలో ఉల్లిపాయలు 2 రూపాయలే, రూపాయికి ఇస్తా. ఎమోషనల్ గా చెప్పు, స్మూత్ గా చెప్పు, చేయించుకోండి డైరెక్టర్ గారు. తొడగొట్టు పిట్ట ముందు. నాది కాదురా, నీది. బాగా చెప్పాలి నాన్న. చెప్పు సీరియస్ కంప్లీట్. 1 2. నేను నీ ఇంటికి వచ్చిన, తెగే తాలే. అది నీదేది, నీదే ఏది నీదే, అది నీ ఎవరో చెప్తే చేస్తావా? రెడీ అమ్మా, ఎమోషన్ గా వెళ్ళాలి. రెడీ క్లాప్ కొట్టండి. పులి రెడీ రోలింగ్. నువ్వు నా ఇంటికి వచ్చిన, నేను నీ ఇంటికి వచ్చిన, తెగేది నీ తలే. సూపర్. కెమెరా ఉంటే నేను అడ్డు చూపిస్తున్నా. నువ్వు కెమెరాలో చూడమని చెప్పినావా? నువ్వు చెప్పాలి, క్లారిటీగా చెప్పాలి ఆర్టిస్ట్ కి. బాగా వచ్చిందా? వచ్చింది సార్, సూపర్ వచ్చింది సార్. నాన్న కొట్టండి నాన్న. ఇందాక ఒక సీన్ బ్యాలెన్స్ ఉంది. అమ్మాయి ఐ లవ్ చెప్పినప్పుడు నువ్వు ఐ లవ్ యూ టూ అన్నావు కదా, అది వైడ్ లో రాలేదు, క్లోజ్ లో తీసుకో. ఓకే. ఐ లవ్ యూ టూ. నేను జోక్ వేయలేదురా, డైలాగ్ చెప్పా. జోక్ వేయలేదు, డైలాగ్ చెప్పా. నువ్వు నాకు చెప్పిన ఎందుకు మరి? రెడీ నాన్న? రెడీ. చూడు ఇక్కడ ఉంది హీరోయిన్. ఇంటి కనపడతలేదు హీరోయిన్. అలా లేదు, ఉందనుకోవాలి నాన్న. డాడీ అన్న అబద్ధాలు చెప్తాను డాడీ. హీరోయిన్ డైరెక్టర్ ఈయన మార్చు. ఇప్పటిదాకా నా ఓపిక నశించిపోయింది. చేస్తావు కదా, ఉంది అనుకుని చెయ్యాలి. నేను చేస్తుంది అనుకుని ఊరుకోరాదు. వాడు చేస్తున్నావు అనుకోమంటాడు. చెప్పు. ఐ లవ్ యూ. ఇంతకని ఈయన చేయ రాబట్లేదు. నాన్న చచ్చిపోయాడు, సీమలో చంపేశారు నాన్నని. నీకు ఫోన్ వచ్చింది, ఫోన్ ఇలా పెట్టగానే నీ ఫేస్ నుంచి ఒక ఎక్స్ప్రెషన్, మ్యూజిక్. రెడీ? ఫోన్ మాట్లాడు. నాయనా కొడుక పులిబిడ్డ, మీ నాయన్ని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపేశారు. ఫోన్ కింద దించు, మ్యూజిక్. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఏం చేసావు? డాన్స్ చేసిన. అది ఏం పాట తెలుసా? ఆయన బతుకుంటే నాన్న ఎందుకు అంటాను మరి? ఆ డోర్ ఇక్కడ తీసుకురండి. ఇదే లాస్ట్ సీన్. ఓకే, నాన్న చచ్చిపోయి ఉంటాడు, నాన్న ముందు పడి ఏడవాలి. ఓకేనా? రెడీ? హీరో గారు రెడీయా? రెడీ. యాక్షన్.
నిమ్మలం కొట్టు. ఓన్లీ ఎక్స్ప్రెషన్ కావాలి. నాన్న 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 సూపర్, ఎక్స్ట్రాడినరీ. ఎలా వచ్చింది షార్ట్? సూపర్ వచ్చింది సార్ సార్ సీన్లు అయిపోయాయి. అన్ని సీన్లు అయిపోయినాయి సార్. ప్రొడ్యూసర్ గారు లేపి పేమెంట్ ఇచ్చేమని. సార్ సార్ పోయాడు నిజంగా. సార్ ప్రొడ్యూసర్ గారు సార్ ఈడు ఊపి ఊపి ప్రొడ్యూసర్ గారిని చంపేశాడు సార్. మా నాన్న తప్పిడు. నేనేం చేశాను రా? ఇప్పుడు మా నాన్న తప్పింది పడబెట్టి. మీ నాన్న లేపి ఇప్పుడు రేపు పదండి అందరం పోదాం. నాన్న సో ఈరోజు మొత్తం రాజమౌళి కానీ వాటర్ మేక్ ఓవర్ అసలు మీ యాక్టింగ్ అంటే మీరు చెప్పండి, దూరంగా ఉన్నారు కదా రోజా గారు. మీరు భయపడ్డట్టు కానీ డాన్స్ ఐటమ్ ఇదంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ కి నాన్న చనిపోయిన సీన్ లో మీరు పర్ఫామ్ చేసింది ఎక్స్ట్రాడినరీ బాగుంది భాస్కర్. నాగబాబు గారు ఈ స్కిట్ ఇలా డిజైన్ చేసినందుకు ఫస్ట్ క్రెడిట్ భాస్కర్ కి. ఎందుకంటే భాస్కర్ ఇస్ ద డైరెక్టర్. తర్వాత రాజమౌళి వన్ మ్యాన్ షో. సూపర్ రాజమౌళి, వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ యూ. ఒక సూపర్ స్కిట్ తో నాన్ స్టాప్ పంచులతో మనందరికి గ్యాప్ లేకుండా నవ్వించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ఏంటి అది ఈరోజు బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు? నేను కొత్త ఫోన్ కొన్నాను అనసూయ. ఓ ఏమిటో స్పెషాలిటీ? సిమ్ము లేకపోయినా మాట్లాడొచ్చు. అదేలా? పట్టుకొని నీ దగ్గరకు వచ్చి మాట్లాడటమే. ఏంటి పైకి చూస్తున్నా? ఆ కౌంటర్ నాకు కాదని అర్థం. నీలాంటిదే. పైన సీఎం గారు ఫ్లైట్ లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ క్లియర్ చేసిందంట. ఇంతకీ నా లవర్ ఇంకా రాలేదు. ఎక్కడుందో ఏంటో. ఈ ప్రపంచంలో అతి పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? 5 నిమిషాల్లో నీ ముందుంటా. అదే రాజు నేనొచ్చేసా. సందె పొద్దుల కాడ సంపంగిన విల్ది అందగతున చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ యాక్చువల్ గా ఈ పాట నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా అండి? సందె పొద్దుల కాడ సేం పంది నవ్వింది అందగత్తెను చూడ చలి జ్వరమే వచ్చింది కొవ్వు పట్టిన ఒళ్ళు ఇది తాకితే పైకెళ్ళు ఎప్పుడు తగ్గుద్దో ఏమవుద్దో. సందె పొద్దుల కాడ ఆపు లక్ష్మి. మీరు పాడారుగా. ఘంటసాల రాగానికి గంట కట్టిన ఎద్దు వేసే రంకెలకి తేడా లేదా లక్ష్మి? నా సైజులో మార్పు గమనించారా? నేను నిన్ను 0 సైజు లాగా తయారవమంటే నువ్వు సైజ్ 0లో అనుష్క లాగా తయారయ్యావు. రెండిట్లో 0 ఉందిగా. మామూలుగా మనం ప్రేమించుకోవడానికి ట్యాంకు బండికి వెళ్తాం. నేను ట్యాంకు బండినే ప్రేమించా. ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లా. మరి నేను సన్నంగా కనపడాలంటే ఏం చేయాలండి? నువ్వు చచ్చి అస్థి పంజరం అవ్వాలి. అప్పుడు తప్ప మీకు ఎప్పుడు సన్నగా కనపడవు నువ్వు. రాజు ఒక్క ముద్దు పెట్టు రాజు. ఒక సైకిల్ వెళ్లి లారీని గుద్దితే లారీకి ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయా లక్ష్మి? ఏమి ఉండవు. మనం ముద్దు పెట్టుకున్నా అలాగే ఉంటది లక్ష్మి. మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు మీ రాజు ఏం చేస్తాడు అని. పుష్పక విమానం సినిమాకి డబ్బింగ్ చెప్పానని చెప్పు రాదా? నేను నిన్ను లవ్ చేయను, నువ్వు పో. లక్ష్మి నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశవాసిని నా దాహం తీరనిది. దాహం తీరదు అన్నారుగా లక్ష్మి. దాహం అంటే ఇది కాదు లక్ష్మి. నేను చెప్పిన దాహం మన దేహాల గురించి లక్ష్మి. నువ్వెప్పుడు నా పక్కనే ఉంటావుగా. డ్రైనేజీ పక్కన పానీపూరి బండిలాగా ఎప్పుడు నీ పక్కనే ఉంటాను లక్ష్మి. ఓయ్ ఏంటి ఓ అని ఉరుముతున్నావు? మరీ అంత పోజు పనికిరాద్దమ్మా. త్రిషా డైలాగు పెద్ద డేగిషా చెప్పినట్టుంది. పద లోపలికి పద. పెళ్లి చేసుకున్న తర్వాత జగమే మాయ. దీపిక పొదుగునేం చేసుకోవాలనుకున్నా ఓపికగా తిని పడుకునేదాన్ని చేసుకోవాల్సి వచ్చింది.
ఇలాంటి మాటలన్నీ చెప్తారు. పెళ్ళి ఎన్నాళ్ళైనా సరిగా కోపరం చేయరు. ఎందుకు వాడు సుత్తి రాజేష్ అని ఒకడు ఉంటాడు అని పిలిచి రివ్యూ రాయించవే. నీ పర్ఫార్మెన్స్ బాగుంటాడు, నా పర్ఫార్మెన్స్ వీక్ అని 0.5 రేటింగ్ ఇస్తాడు. ఆయన సినిమాలకు రాస్తారు కదా, వీటికి రాయడు కదా. యాక్చువల్ గా వీటికే రాయాలి, అనవసరంగా వాటికి రాస్తున్నాడు వాడు. ఏంటి ఈ రోజైనా మనం సరసాలు ఆడుకుందామండి. నీతో చేస్తే సరసాలు కదా, అవి సమరాలే. నా వల్ల కాదు, పడుకో. ఏమండి ఈ మల్లెపూలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అనవసరంగా మూరకు 30 రూపాయలు పెట్టామనిపిస్తుంది. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. ఏమండి దేవలోక వాసిలా ఉందండి. ఇది దేవలోక వాసి కాదు, ఏదో గ్రహాంతర వాసి అనుకుంటా. మానవా, నన్ను ఎవరనుకున్నావు? నేను ఇక్కడ నీ కూతుర్ని. నేను నరసయ్య కొడుకుని. అయితే ఏంటి? మా నాన్న ఆగ్రహిస్తే నేను మాయం చేస్తాడు. మా నాన్న ఒక పెగ్గేస్తే మీ నాన్నను కూడా మాయం చేస్తాడు. మీ భాష నన్ను ఇబ్బంది పెడుచున్నది. మీ ఫేస్ మమ్మల్ని భయపెడుచున్నది. ఒక మాట చెప్పము, నా ఫేసు శ్రీదేవి గారి మొహం ఒకలా లేదు. ఒకసారి చూడు. మానవా, ఏమిటి ఆ వస్తువు? బహు భయంకరంగా ఉన్నది. దీన్నే అర్థం అందరు. ఇది మీ లోకంలో లేకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. మానవా, ఎవరు ఈమె? నా పెళ్ళం. పెళ్ళామని నచ్చు. మీ లోకంలో నూనెలో వేయిస్తారు కదా, అది ఇక్కడ ముందే ప్రాక్టీస్ చేయిస్తారు. ఇక్కడే ఉంటావు నువ్వు కూడా? ఉంటాను మానవా. చేయి నుంచి ఉదయాన్నే వెళ్ళిపో, పడుకో. మానవా, గొంతు ఎండుచున్నది. మీ దగ్గర అమృతం ఏమన్నా దొరుకునా? మా దగ్గర ఏ అమృతం లేదే. కావాలంటే గుండె అమృతం అమృతం ఉందా, టీవీ పెట్టుకొని చూడు. దొరికింది దొరికింది. మనం ఎంతో కాలంగా కన్నెపిల్ల కోసం చూస్తున్నామే, అది దొరికింది. దొరికిందా? నువ్వెందుకు ఎంత ఆరాటపడుతున్నావు? అంటే కన్నెపిల్ల ఎవరికైనా కన్నెపిల్ల కదా గురుగారు. వాడికి స్పెషల్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, గూటికెళ్ళావా, గుట్టుకున మింగావా? దీన్ని వశం చేసుకుంటే దుష్టశక్త మహాదుష్టశక్తగా తయారవుతాడు. ఇది నా సొంతం, నా సొంతం, నా సొంతం. ఏయ్, దాన్ని వశం చేసుకోవడానికి కూడా వంతులు వేసుకుంటున్నారంటే మీరు కరువు కాలంలో బ్రాండ్ అంబాసిడర్ లాగున్నారు. నువ్వేంట్రా దాని మీద బొడ్డుతో కొడుతున్నావు? గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు రాఘవేంద్రరావు గారి లాగా ఫీల్ అయిపోవటమే. అయినా నువ్వు ఈ కాస్ట్యూములు బొట్టు ఇవన్నీ పెట్టుకునే అవసరంలా. నువ్వు మామూలుగా కూడా మాంత్రికుల్లాగే ఉంటావు. ఆమెను మాత్రం వదిలేయండి, కావాలంటే నన్ను వశపరచుకోండి. నువ్వు దాని మీద జాలి పడుతున్నావా, వాళ్ళ మీద ఆశ పడుతున్నావే? కాపాడండి, కాపాడండి. నువ్వు గిరిబాబుని తప్పించుకొని సత్యనారాయణ దగ్గరికి వెళ్ళావు. ఇద్దరు రేపిస్టులే. నన్ను సొంతం చేసుకున్నావంటే వాడు ఏ లోకం నుంచి దిగి రావాలి. అయితే నీకు వాడే కరెక్ట్. వాడిది ఏ లోకం? ఎర్రిమా లోకం. చూసావా, జబర్దస్త్ లో వెర్రి పప్పకి ఎర్రి క్లోజ్ గా ఉండేది ఎవరంటే ఫస్ట్ నీ పేరే చెప్తున్నారా. ఆ తర్వాత మొదటి 10 స్థానాలు నీవే, పోటీ లేవు. దీని ఏం చేయగలరా ప్లీజ్, పాపం ఏదో అమాయకురాలు పొరపాటున వచ్చింది ఇటు పక్క. గురుగారు మీరు ఆ సంగతి చూడని చెప్తాను. నువ్వేం చేస్తావురా? వాడు దాని సంగతి చూస్తాడు. వస్తారా మీరు? నువ్వు నూనె ఎక్కడ పోయాలో నేర్చుకుంటే ఈ పాటికి బాగుపడేవాడివి. నువ్వు నూనె ఎక్కడ రాయాలో నేర్చుకుంటే ఈ పాటికి నీకు బాగుపడేవాడివి. ఏం చేస్తున్నారా మీరు అందరు కలిసి? దీన్ని వశపరుచుకునే అమితమైన శక్తులు పొందుతా. ఇది వచ్చిందా? అది వెళ్ళిపోయింది ఏంట్రా? దీన్ని నేనే సొంతం చేసుకుని ఆ దుష్ట శక్తులని నేనే చంపాలి. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేంట్రా నన్ను చూస్తానేంట్రా? అమ్మాలే బొమ్మాలే. నేను నిన్ను వశపరుచుకుంటాను. మనిద్దరం వశపరుచుకుని ఏం చేసుకుంటావురా? ఈయన్ని మెయిన్ ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నా, ఇది ఎప్పటికీ జూనియర్ ఆర్టిస్ట్ గానే ఉంటాడు. రోజా గారు చెప్పండి. చాలా బాగుంది. నవ్వి పొట్ట నొప్పి వస్తుంది. ఒక సైడ్ గణపతి మాస్టర్, ఒక సైడ్ శాంతి, అందరూ ఈ రోజు కొత్తగా మళ్ళీ నవీన్ కూడా చాలా బాగుంది. అసలు హిలేరియస్, వెరీ నైస్. నాగబాబు గారు, నవీన్ ని తీసుకొచ్చి గడ్డం పెంచిన ప్రతివాడు రాఘవేంద్రరావు కాలేడరా అని అన్ని బాగా పెళ్ళి బాగుంది. గుడ్.
ప్రియురాల కోసం సెల్ ఫోన్ తాకట్టు పెట్టండి, తప్పలేదు. చైన్ తాకట్టు పెట్టండి, మళ్ళీ తెచ్చుకోవచ్చు. కానీ తన ప్రియురాల కోసం తన జీవితాన్ని జీవితఖైదు చేసుకున్నాడు మన రచ్చరవి. ఆ తర్వాత ఏం జరిగింది? లెట్స్ సీ. ప్లీజ్ వెల్కమ్ రచ్చరవి along with his team. He's the Mr. Tees Markan Racha. Are dekh tala tak 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 tum tam racha. సార్ నాకు ఒకటి మాత్రం నిజం తెలిసింది, ప్రపంచంలో నా స్కిట్లు చూసి నన్ను అందరు తిడతారు, కానీ ఒక్క అమ్మాయి మాత్రం ఆ ప్రపంచాన్ని తిడుతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నువ్వు ఎంత ఎదవో అర్థమైంది. సార్ ఇంట్లో ఉండి కూడా చాలా మంది నా స్కిట్లు చూడరు, కానీ ఆ పిల్ల ఐసీలో ఉండి కూడా నా స్కిట్టే చూసింది మొన్న. నీ స్కిట్లు చూస్తే ఐసీయూలో పడ్డట్టుంది. దాన్ని చూపిస్తా, నిజంగానే కుళ్ళుకుంటాను. మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే కమ్మున కూసోని యాడే కుదురుగా నిల్సోని యాడే. సాయిగాడికి బాగానే ఉంది కదా, ఏమైంది వీడికి? నీ స్కిట్లు ఐసీలో చూసే కర్మ. నా స్కిట్లు అంటే నీకు ఎందుకు ఇష్టం? అందులో పంచులు బాగుంటాయనా? కాదు, స్వీట్లు బాగుంటాయని. స్వీట్లు ఏంది? నీ స్కిట్ లో ఏమీ లేకపోయినా సరే స్వీట్లు ముందుగా పంచి జడ్జెస్ ని కూల్ చేస్తా చూడు, ఆ స్వీట్స్ మా షాప్ నుంచే వస్తాయి. ఏదే నీ షాప్ లో స్వీట్లు కొన్నందుకు నన్ను ఇష్టపడ్డావు, కానీ ప్యారుతో కాదు. డార్లింగ్ అదేమీ లేదు, నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను. నా జాతకం ప్రకారం ఇంకో గండం ఉంది రవి. వాయుగుండం గండం ఇవన్నీ చెప్పకు, నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకో. రవి నువ్వు ఏదైనా చెప్పు, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా, అప్పుడు మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఓకే, నువ్వు ఇంటికెళ్ళి యూట్యూబ్ లో నా స్కిట్లే చూడు, అవి స్వీట్ కన్నా తీయగా ఉంటాయి. సరే, నేను ఒక మంచి ప్లాన్ తో చేస్తా. రేపో మాపో చచ్చిపోయి ముసల్దాన్ని చేసుకున్నాను అనుకో, అది విడాకు లేకుండా రేపో మాపో పోతుంది కదా. అందుకే నేను ఒక వయసు మీద ఉన్న ముసల్దాన్ని చేసుకుంటా. ఓ చుక్కరాలింది, ఓ జ్యోతి ఆరింది, కన్నీరు మిగిలింది, కథ ముగిసింది, కథ ముగిసింది. అత్తో అత్త అత్తో అత్త. అరే ఏంట్రా ఏడుపులు ఏంట్రా? నువ్వు ఏడుస్తుంటే నాకే వినపడతా లేదు, ఊరంతా వినపడాలంటే అలాగా వేడ్డా. మరి ఎలా ఆడవాళ్ళ? నా ఎత్త నా ఎత్త అలాగే అలాగంటే కాదు, నీ ఇష్టాసారం నేను చచ్చిపోయిన తర్వాత ఎలా పడితే అలా తీసుకుపోకండి. బ్యాండ్ మేళంతో పెద్దిరెడ్డి సూరిబాబు గారు దాచారం అని మందు కాలుపులతో తీసుకెళ్ళండి రా. రేపొద్దున నా దినం ఆషామాషిగా చేయకండి రా, ఆకు నిండుగా ఉండాలరా. 7 రోజులు పెళ్లి చేసినట్టు 7 రోజులు దినం చేయండి. పోయేటప్పుడు ఈ పట్టు చీర ఎందుకు అత్త? మన ఈది చివరి అనసూయ ఉంది కదా, పోతూ పోతూ ఏం పట్టు పోతావే బామ్మ అన్నదే. ఒకసారి పట్టు చీర ఇయ్యి అన్నాను, ఈ పట్టు చీరతో పోతానని తెలియదు బాబా. నా చీర ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే? ఏం చెప్పబడ్డావురా, నాకు తగ్గ మొగుడు దొరకలేదని ఇంతవరకు నేను పెళ్లి చేసుకోకుండా కన్యగానే ఉండిపోయాను రా. కన్యలా ఉండిపోయాడు. కానీ ఒక ఆయనకు మాత్రం లైన్ వేసాను రా. నాకెందుకు ఆయన మాత్రం నా ముఖం అంటే చూడలేదు. ఆయన కూడా ఇప్పుడు ఎందుకు కానీ నేను సుమంగలిగా పోవాలని ఉందరా. నిన్ను పెళ్లి చేసుకునే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడత్త? నేనున్నాను, ఎస్ నేనున్నాను. ఏమండి, బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నిన్నేనని చెప్పాలని చిన్ని ఏదో ఒకటి చేర చచ్చినట్టుంది అది. కట్టెలుగలో కాలిపోయే ఈ కాళ్ళకి మట్టిలు పెట్టడానికి వచ్చారా? అమరావతిలో ఉన్న 25 ఎకరాలు నా తరంతరం నా మొగుడికి చెంది ఇలా రాయండి రా. ఏం చేయముందుకే పోయేలా ఉన్నది. రాయిని ఆడది చేసిన రాముడివో, తలపై మోసే శివుడివో, ఏమనుకోను నిన్నేమనుకోను. ముసలి ఈ పెద్ద టైం తీసుకోవాలనుకున్నా, ఇంత టక్కున పోయిందండి. లేదు సావలేదు రే, బతికే ఉంది. చచ్చిపోయింది. అరే తీసుకోండి తీసుకోండి, తొందరగా చెక్ చేయండి డాక్టర్. ఇది ఒరాకిల్ కంటే పెద్ద మిరాకిల్. ఇప్పుడు వరకు నేను చేసిన వైద్యంలో ఒక్కరు కూడా బతకలేదు, కానీ ఇలా అత్త బతికేసింది. బహుశా ఆవిడ తీరని కోరికేదో నువ్వు తీర్చబోతున్నట్టున్నా. ఈవిడికి 3 నెలల వరకు నేను గ్యారంటీ రాసిస్తాను. నాకు 3 నెలల దాకా నాకేం అవదండి. 3 నిమిషాల్లో చచ్చిపోయేలాగుండండి, దూరం తిరగండి. అదేం పర్వాలేదు. ఒరే, ఆ మిగతా కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చెయ్యండి రా.
మిగతా కార్యక్రమాలు ఏంటిరా? ఏమండి అయ్యో తాళి కట్టిన తర్వాత మిగతా కార్యక్రమం చేయకుండా తాడి చెట్టు కానీ చేస్తారా ఏంటి? మీకు వద్దా అమరావతిలో 25 ఎకరాలని? దాని ఆఖరి కోరిక తీర్చడానికి వచ్చాను కానీ తీరని కోరిక తీర్చడానికి రాలేదు సార్. అమ్మో అమ్మో పొండే నేను తోసిపెట్టినా అయ్యో అయ్యో నీ రంగుకి నా రంగుకి అసలు తేడా లేదమ్మా. ఏమండి దండయాత్ర చేస్తానంటే చేతులు దండ కట్టుకొని కూర్చున్నారేటండి? నీతో దండయాత్ర చేస్తే నాకు దండేసి యాత్ర చేస్తారే. నా ముఖం మీద ముడతలే చూస్తున్నాడు గాని నా నడుము మీద ఉన్న మడతలు చూస్తలేదు మీరు. ఏమండి మల్లెల మంచం ఎదురు చూస్తుందండి. నులక మంచం లాగున్న ముఖం నీకు మల్లెల మంచం ఎందుకే? గుర్రం గుడ్డుదైనా దానా తప్పదు కదండి. గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని ఇలాగ అలర్ చేస్తున్నారు. నేను చెప్పేది నువ్వు గుట్టు చప్పుడు అన్నప్పుడు నా గుండె చప్పుడు ఆగిపోతుంది. వదిలే నీ కాలు ముక్త గట్టం గట్టమంటే నీతోనికే జరిగేటట్టున్నది నాకు ఈ గట్టం. ఇవాళ ఎలాగైనా గట్టం జరగవలసిందే. నీ అమ్మ కదా మాట ఇది చూడు నాగబాబు గారు పంపరాపరు. ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశానో నాకు అర్థమైందండి. రచ్చరవికి గట్టం జరగదంటారు, నాకు ఈ గొట్టం గారితో గట్టం జరుగుతుందండి బాబు. ఏమండి ఎవరైనా ఈ వయసులో తీర్థయాత్రలకు వెళ్తారండి, నేను హనీమూన్కి వెళ్తున్నాను. నాగబాబు గారు ఫ్లైట్ టికెట్లు మీరు వేయించండి బాబు. ఈ అందం ఏంట్రా, ఈ ఉంగరాలతో ఏంట్రా? వెళ్ళాలరా వెళ్ళాలరా. రోజా గారు ఎలా అనిపిస్తుంది? కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు వచ్చాడని తెలుసుకొని మరి ఇలా ఆస్తితో పాటు నడిచి వచ్చే బాంబ బాగుంది, ఫన్నీగా ఉంది. నాగబాబు గారు కానీ ఈ రోజుల్లో బామ్మలు చాలా డేంజర్ రా బాబు. వాడు అలాగంటే నువ్వు మొహం పడుతున్నాడు, వాడు నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీకే. మీకు సెకండ్ ఎపిసోడ్ లో బిడ్డతో వస్తాను కదా మీకు ఎందుకు. ఓకే ఆల్ ది బెస్ట్. బాగుంది. జల్సా టైం. పెళ్లి చేసుకున్న అమ్మాయితో కష్టాలు ఉంటాయని వినడం కామనే, కానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కూడా కష్టాలు ఉంటాయి అంటున్నాడు మన అభి. మరి ఆ కష్టాలంటూ తెలుసుకుందావా? లెట్స్ వెల్కమ్ అదిరి అభి along with this team. అంత పువ్వు పెట్టావేంట్రా? భూగోళం అంత ఉంది ఆ పువ్వు. బంతి నేను నీకు రాత్రి మెసేజ్ పెడితే రిప్లై లేదేంటమ్మా? ఎప్పుడు పెట్టావు? రాత్రి వాట్సాప్ లో పెట్టాను కదా. నాకు వాట్సాప్ లేదుగా. డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. ఎక్కడ చేసుకోవాలి? ప్లే స్టోర్ కి వెళ్ళి. మా ఊర్లో జనరల్ స్టోర్ ఉంది, ప్లే స్టోర్ లేదుగా. నీకు గుడ్ న్యూస్. ఏంటి? నాకు 3వ నెల. అమ్మాయిలు వయసు తక్కువ చెప్తారని తెలుసు కానీ మరీ ఇంత తక్కువ చెప్పడం కరెక్ట్ కాదు. నేను చెప్పింది ఆ నెల కాదు. కంగ్రాచులేషన్స్. మరి ఇంకేం పెళ్లి చేస్తుందప్పా? లేదు రాజు, మా చెల్లి పెళ్లి చేసేంత వరకు నేను పెళ్లి చేసుకో. ఎవరన్నా అక్క పెళ్లి చేసే వరకు నేను చేసుకోనంటారు, నువ్వేంటే చెల్లి పెళ్లి చేసుకునే వరకు అంటావు? నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పాలిచ్చి పెద్ద చేసింది మా చెల్లె. పాలిచ్చిందా? చెల్లి పెద్ద చేయడం ఏంటే? ఓ నీకు తెలియదు కాదు, మాదొక డిఫరెంట్ ఫ్యామిలీ. అవును, ఇంతకు మీ చెల్లి ఎలా ఉంటుంది చెప్పు? దీపపు చెమ్మెలా ఉంటుంది. దీపపు చెమ్మెలా ఉంటదా? ఆ చంద్రుడికైనా మచ్చ ఉంటుందా కానీ నా చెల్లికి అసలు మచ్చే ఉండదు. మరి ఇంకే చేసేద్దాం, మంచి సంబంధం. చేయలేదనుకో నువ్వే పెళ్లి చేసుకోవాలి. ఏంటి ఆఫర్లు? 1+1 ఆఫర్. దానికి పెళ్లి చేయకపోతే నేనే చేసుకుంటా, అంతే కదా? పక్క పక్క. ఓకే పద. చామంతి అరే మీ పువ్వులు తగలే. హలో ఫారెస్ట్ ఆఫీసర్, ఎలుగుబంటి తప్పిపోయిందని మనం ప్రకటన ఇచ్చారుగా, దొరికిపోయిందండి. ఎక్కడ ఎలుగుబంటి? ఇదిగో మాట్లాడుతుంది ఇక్కడే. వాట్ ఆర్ యు టాకింగ్? అక్క ఎవరితను? నీ కాబోయే బావగారమ్మా. అబ్బా ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఒక హై ఏమో ఈ బావకి, బాబోయ్ ఒక హై ఏమో ఈ బావకి. వదిలేరు నాయన, అన్ని 2 కళ్ళు వాడికే.
రాజు ఇదే నా చెల్లి. చెల్లె రాజు చిన్నప్పటి నుంచి వెళ్ళి నన్ను పెంచి పాలిచ్చి పెద్ద చేసి నా బరువు బాధ్యతలన్నీ తన భుజ స్కంధాల మీద మోస్తుంది రాజు. చెల్లి లాలించి పాలించడం ఏంటి? మాదొక డిఫరెంట్ ఫ్యామిలీ. బా మీ పర్సనాలిటీలు మీ ఫ్యామిలీ. బావ కామెడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ కాదు, దానికి పెళ్లి చేస్తారా లేదా? ఇదిగో తెరిచిన మేనోల్లో ఉండే దానికి పెళ్లి చేయడం అంటే కష్టం, నేను చేయలేను. అయితే నీకు బంపర్ ఆఫర్. ఏంటది? నాకు ఇంకొక చిట్టి చెల్లుంది. ఏది? పూబంతి కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా ఓయమ్మా, కళ్ళు పేలిపెట్టున్నారా బాబు? ఇలా ఉన్నారేంటి? కవల్స్. ఏంటి కవల్స్? మసిపట్టిన టవల్స్ లా ఉన్నారు వాళ్ళు. కవల్స్ ఏంటి? ఇప్పుడు ఏంటండి, దానికి సంబంధం చూస్తారా మీరే చేసుకుంటారా? సర్లే ఎవరినో చూసి కట్టబెడతానులే. అక్కని విలారా చూడు బావా, మా అక్కకి నచ్చినట్టు ఎవరినో ఒకరినిస్తే నేను చేసుకోను. నాకంటూ ఒక టేస్ట్ ఉంది. ఒక ప్రభాస్, ఒక రానా. ఏంటి అంత లేకపోయిన పర్లేదు, కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు. ఒక రచ్చ రవి, ఒక ఆర్పి. అడ్జస్టబుల్ ఫ్యామిలీ. అబ్బో, నీకు ముందే చెప్పానుగా మాదొక డిఫరెంట్ ఫ్యామిలీ. నీకు సంబంధం తీసుకొస్తా. ఓకే ఓకే, పదవే చెల్లి, గోరుముద్దలు తినిపిస్తాను. రావే చెల్లి. పదవే కాలనీకి తల్లి. ఆపండి మీ లొల్లి. ఈ కోతులకు దొరికే కొండముచ్చి ఎక్కడున్నాడో ఏంటో. ముప్పాగునా 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 అంటే నాకు పాము. పాము కడతా తమ్ముడు. పాములు పట్టుకొని ఏమొస్తాయరా నీకు డబ్బులు? నెల 1,00,000 రూపాయలు సంపాదిస్తా నేను. నెలకు 1,00,000? అవు మరి. రేయ్, నీ జీతం సక్కనాకపోయే ప్రోగ్రామ్ ఒకటి చెప్తా, వింటావా? అదే నీకు పెళ్లి చేసి లైఫ్ సెటిల్ అయిపోయే ప్లాన్ ఒకటి చెప్తాను, వింటావా? చెప్పండి. ఒక మంచి అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంటావా? పామా? పాము కాదు, నల్లపాం. నల్లపాం రావయ్యా, నేను తీసుకెళ్తా. బంతి, చామంతి, పూబంతి. అబ్బా, ఇదిగో మంచి సంబంధం తీసుకొచ్చా. వస్తే ఆగండి. ఏం చెప్తున్నా? దిష్టి చిక్క పెట్టానండి. బ్లాక్ బోర్డు మీద బొగ్గుతో రాస్తే ఏం కనిపించదు అక్కడ. ఒక్క నిమిషం నాగరాజు. ఇతరే పెళ్లి కొడుకు. పాములు పట్టుకునే వాళ్ళ ఉన్నాడు వీడు. పెళ్లి కొడుక? వీడు పాములు పట్టుకునేవాడు కాదు, బాగా ఇంటెలిజెంట్ బిజినెస్ మ్యాన్. ఇంటెలిజెంట్ అన్నాడు కాదు బావా, ఒక క్వశ్చన్ అడుగుతాను. అడిగి అడిగి అడిగి. భీముడు బకాసురుని ఎలా చంపాడో 5 లైన్స్ లో చెప్పాలి. గుద్ది 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 గుద్ది. హలో, గుద్దు కాపు. ఓరి నాయన, బుద్ధున్నోడు ఎవడు నిన్ను గుద్దమని అడగడు. అయ్యో, అక్కడున్న ఇద్దరిలో నువ్వు చూసుకోవాల్సిన అమ్మాయి ఉంది, జాగ్రత్తగా చూసుకో. తర్వాత ముక్కులు బాగాలేదు, మూతి బాగాలేదని చెప్పొద్దు, వెళ్ళు చూసుకో. అన్నా, నా కట్ల పాము అంటే గిట్టుండాలి. రాయే పిలికలు నానా, నా కట్ల పాము సార్. రే, అది నా పాము, నా గర్ల్ ఫ్రెండ్ రా. నువ్వు చూసుకోవాల్సింది వాళ్ళిద్దరిలో. What you said? We are both are dirty pictures. You were not interested. What interest you want? Come on, tell me. Compound interest, small interest, long interest, Chakravarti, Barbati, Bangar Kaddi, Bangar Kaddi. अरे बकवास का बंद करो, बोर बंडा. ज्यादा मत कर, बरकत बुरा. अरे मुंह बंद करो, मोती नगर. ज्यादा मत बात कर, मुंह पूरे तुम सनात नगर. अरे फलकन पेट के बच्चे. अरे वो साले के तुच्चे. क्या साले? वो काले. डाले उतुडै मुड़िकट्टे मूडले वंदाले उड़िकट्टे कंदाल बूडाले. కుడిగట్టడం ఏంట్రా బాబు? అన్నారే తోడుమే నన్నారే నాడినే అన్నారే టప్పల్ల 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 గుడు 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 తడి బిడి 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 బిడి. అమ్మో, ఎన్ని భాషలు మాట్లాడుతున్నాడు. సకల కళా వల్లభుడు. అక్క, నువ్వు బావని ప్రేమించావు కదా. కానీ ఈయన చాలా భాషలు మాట్లాడుతున్నాడు, పైన బిజినెస్ మ్యాన్. నువ్వు
నువ్వు వాంతో వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటి బాబా ఉన్నారు నీకు. ఉన్నాం కదా. ఇరువురి బామ నీకు కలర్ ఉన్నా క్యారెక్టర్ లేదు, ఇలా కలర్ లేకున్నా మంచి మనసు ఉంది. ఐ లైక్ యూ. నారి నారి నడుమ మురారి. రోజా గారు ఎలా బిస్కెట్? నువ్వు ఎవరో ఒకరిని ఆయనకి తగిలిద్దాం అంటే ఆయన నీకు ఇద్దరిని తగిలిచ్చి వెళ్ళాడు. సో నారి నారి నడుమ మురారి అయిపోయావా లాస్ట్ కి? లారీ లారీ మధ్యలో బాగుంది. నాగబాబు గారు అభి స్కిట్ బాగుంది. సారంగపాణి అండ్ అప్పారావు ఇద్దరు బాగా చేశారు. బాగుంది, వెరీ గుడ్. ఏమీ తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, అన్ని తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, కానీ ఏమీ తెలియకుండా అన్ని తెలిసినట్టుంటారే, వాళ్ళతో ఇబ్బంది. ఎలా ఉంటుందో చూద్దావా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. అన్న ఈ రోజు థీమ్ ఏంటన్నా? మన సునామీ సుధాకర్ గారు మన టీమ్ లో ఈ రోజు ఎంట్రీ ఇస్తున్నారు. ఆడెందుకన్నా? తప్ప అలాగే అనకూడదు అన్న నేను మాట చెప్తాను వింటావా? ఏంటి? ఎండిపోతున్న చెట్టుకు వాన వస్తే ఉపయోగం గాని సునామీ వస్తే సర్వనాశనం అన్నా. పళ్ళు రాలిపోతాయి. అసలు సుధాకర్ అంటే ఏమనుకున్నారా? సునామీ సుధాకర్ గారు మన స్కిట్ లో ఒకసారి అలా అడుగు పెట్టంటే మన తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఆడెక్కడ పెడతాడు? నువ్వు అని దూరంగా పెట్టడం మంచిది. ఎందుకు రాయనంటే నీకు కొంత కోపం. ఆయన గురించి నీకు తెలీదు. బుల్లెట్ భాస్కర్ ఏమన్నా ఉందా అక్కడ? ఈయన అక్కడ స్కిట్లు చేశాడు, భాస్కర్ నా అక్కడ పెట్టాడు. కారు అనేది కనబడింది చూడు, కారు వచ్చినట్టుంది. సుధాకర్ గారు వచ్చినట్టున్నారు. తొందరగా నేను చూస్తాను. వెళ్ళు, తీసుకురా వెళ్ళు. సుధాకర్ వచ్చేస్తున్నాడు. సునామీ సుధాకర్ వచ్చేస్తున్నారా? టీమ్ లీడర్ ఎవరు మన టీంలో? నేనే అన్న. మీరే కదా? ఎస్ రాఘవ. వీడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. ఎంత అధ్వానంగా ఉందా వచ్చినప్పుడు. ఏంటిది? ఈ కలర్ నాకు నచ్చలేదు, ఈ కలర్ నాకు నచ్చలేదు. కలర్ గురించి నువ్వే మాట్లాడాలి. ఐ హేట్ దిస్ కలర్. ఎందుకు సార్ మీకు ఇష్టం లేదు? చూడండి ఈ వేలు పెట్టండి. పెట్టాను. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు సార్. సూపర్. సార్ సార్ అన్నా అన్న లేదు, నువ్వు స్కిట్ వేయాలన్నా. ఈ రోజు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా చెప్పారు, మీరు మా స్కిట్ లో వేస్తేనే ఉంటదంట స్కిట్. దూరం అని చెప్పు. లాఘవ్ గారు సార్ అన్ని సార్లు పిలవకండి. ఎందుకు లాఘవ్? లాఘవ్ అంటే మీ పేరు రాకెట్ రాఘవ్ కదండి? అవునన్నా. మీ స్కిట్లు బాగా లాగ్గా ఉంటాయి కదా, అందుకే లాఘవ్ గారు అని పెట్టాను. ప్లీజ్ ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. ఎరా బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు? నేను స్కిట్ లేగన్నా చేస్తాను రా, నువ్వు డైలాగులు మధ్యలో మర్చిపోతావు. మధ్యలో మర్చిపోతావు కదరా. నీ కత్తిని నీ జేబులోనే పెట్టండి. సూపర్ పని చేశారేనా? నిజంగా అదిరిపోయింది. పంచులు నా దగ్గర కొన్ని ఉంటాయండి. అయిపోయారా రే నువ్వు ఈ రోజు? ఎవరన్నారండి? ఏం లేదు, నాలో నేనే మాట్లాడుకున్నా. ఇప్పుడు స్కిట్ ఏంటంటే, స్కిట్ ఎక్కడ చేస్తున్నాం మనం? ఇక్కడే అన్న, స్టూడియోలో చేస్తున్నాం. నాకు ఇక్కడ నచ్చలేదు. ఇప్పుడు అందరు ఇక్కడ స్కిట్ చేస్తున్నారు. సునామీ సుధాకర్ ఇక్కడ చేయడు, స్విట్జర్లాండ్ చేసి అక్కడ ఆన్లైన్ ఇక్కడ నుంచి పంపిస్తారు. స్విట్జర్లాండ్ లో స్కిట్ ఇప్పుడే వస్తాను. సరే ఎక్కడ పుట్టావరా? స్విట్జర్లాండ్ లో సాంగ్. స్విట్జర్లాండ్ నీకు రాఘవ్ గారు వస్తున్నాను సార్. నాకు టైం లేదండి. చాలా బాగుంది. నేను మళ్ళీ మా స్కిట్ కి వెళ్ళాలి. ఓకే చేసేద్దాం సార్. రెడీ. ఇప్పుడు ఏంటంటే సార్ స్కిట్ తర్వాత హీరోయిన్ ఎక్కడ ఉంది? పావని. చంకా చంకా చంపీరే చిన్నారి చింగారే పుట్టుకో పుట్టుకో చుట్టుకోరే సన్నాయి పల్కేరే. హాయ్ సార్, నమస్తే. హౌ ఆర్ యు? ఫైన్ సార్. దగ్గరికి ఏంటి విశేషాలు? మీరే చెప్పాలి సార్. సార్ మొదలు పెడదామా? నేను ఆల్రెడీ మొదలు పెట్టాను ఇక్కడ. రొమాన్స్ కాదు రే స్కిట్. అలాగ కన్న తండ్రి కన్న కూతుర్ని దగ్గరికి తీసుకొని ప్రేమతో ముద్దాడాను. అలా కాదండి, వాడు ఏదో స్కిట్ లో డైలాగ్ చెప్పాడండి. వాడు స్కిట్ లో చెప్పలేదు, నేను చేస్తుంటే తగులుతున్నాయి నాకు అన్ని ఇక్కడ. దగ్గర రా, చూసుకోవాలి కదా నువ్వు. అది చూడడానికి అంకుల్ లాగా ఉండొచ్చు, డైరెక్ట్ గా మొహమ్మద్ చదువుతావా నువ్వు? చూసుకోవా నువ్వు, సార్ మీద ఎప్పుడు అలా చదవకు. యాక్చువల్లీ నీ స్టేజ్ ఇలా ఉంది కదా. అవును సార్. ఇక్కడ పెడతాను, దించేయండి సార్, ఆవిడ తట్టుకోలేకపోతుంది. సార్ మన స్కిట్ లోకి వెళ్దాం సార్. ఇప్పుడు వెళ్దాం. అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు. ఒక నిమిషం, రాజుగారి పేరేంటి? రైజింగ్ రాజు అండి. చిరాకు పడుతుంటే నా మీద? లేదే. బ్యాకప్ రా. సార్ ఆగండి సార్. ఎలాగైనా మీరు స్కిట్ చేయాలి సార్. చెప్పు. రైజింగ్ రాజు గారు సార్. పేరు మార్చండి, రాజుగారి పేరు. ఏం పేరు సార్? సునామీ సుధాకర్ రాజు గారు. సూపర్ సార్. ఇప్పుడు ఒకసారి
రాజుగారికి నీ పేరు పెట్టాలా? రాజుగారికి నీ పేరు పెట్ట సునామీ సుధాకర్ రాజు గారా? బట్టింట్లో బాత్రూమ్లు కడిగే వాళ్ళు ఉంటారా నువ్వు? సార్ స్కిట్ లోకి వచ్చేద్దాం. అనగానే ఒక రాజుగారు, రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకులు చేపలు పట్టుకోవడానికి అడవికి వేటకెళ్ళారు సార్. చేపలు పట్టడానికి అక్కడికి వెళ్ళారు. రామ్నగర్ లో మంచి చేపల మార్కెట్ ఉంది. అలా కాదు సార్, మొదటి నుంచి కథ అలాగే ఉంది సార్. అలా ఉంటే మార్చండి. మీరు చెప్పినట్టు మీరు వినండి, మీరు చెప్పినట్టు నేను వినను. ఓకే సార్. రాజుగారి 7 కొడుకులు రామ్నగర్ లో మీ ఇంటి పక్కన చేపల మార్కెట్ వెళ్ళి 7 చేపలు కొనుక్కున్నారు. ఓకే సూపర్. ఇప్పుడు కానీ తస్సది అందులో ఒక చేప ఎండలేదు సార్. బుద్ధి ఉందా మీకు అసలు? వర్షాకాలం వెళ్ళడుతుందండి. ఎవరు రాశారు? ఎవడు? మావుడు రాశారు సార్. ఎలా రాశారు? వర్షాకాలం ఎండుతుందా? ఎండాకాలంలో రాశాను సార్. పని చేసావు కదా. చిట్టి చేయాలి మీరు అంటే కొట్టి చంపేసి డైలాగులు మర్చిపోతున్నారు కదండి. ఇప్పుడు నా గురించి ఎదుగులేండి. ఈ ఏడుపు భాస్కర్ ఎన్నిసార్లు ఏడ్చాడు. అది ఏడుస్తున్నాడు రా నీకు పడి. మీరు ఏడవద్దు, నేను ఉన్నాను కదండి. నువ్వు అలాగనే ఏడిపించావు. అయితే అనగానే రాజుగారు 7 కొడుకులు కదా సార్. రామ్నగర్ లో మీ ఇంటి పక్కన చేపల మార్కెట్ కి చేపలు పట్టినారు. ఒక చేప ఎండలేదు. ఈ స్కిట్ నాకు నచ్చలేదు. స్కిట్ నచ్చలేదా? నేను ఒక అద్భుతమైన స్కిట్ చెప్తాను. ఒక అమ్మాయి జోరులో వర్షం నుంచి వస్తుంది. నేను తలుపు తీశారు. అమ్మాయి వచ్చింది. పూర్వం వర్షంలో తడిచిపోయింది కాబట్టి నేను అమ్మాయిని చూశాను. ఇలా ఇద్దరం కలిసి దగ్గర కూర్చున్నాం. మట్టి ఏమంటారా కాదండి, మంట ఏమంటారా అనాలండి. మంట ఏమంటారా అన్నారు. అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి స్కిట్ రన్ అవుతుంది. ఒక నిమిషం సార్, ఫోన్ వస్తుంది. తిట్టండి. కమాన్. హలో సుధాకర్, మీ టీంలో తీసారా? ఓకే 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 ఓకే. ఏదో అంటున్నారండి, నాకు అర్థం కాలేదు. గుడ్ న్యూస్ వచ్చిందండి. కాదురా, ఇప్పుడు ఏంటి నువ్వు చెప్పినది? ఏంటి లైన్ రా అంటారేంటి? ఏంటి ఎలా ఏంటి? సునామీ సుధాకర్ ఇక్కడ. ఎంతసేపు నేను ఇక్కడ బొమ్మనే కొట్టాను రా. ఇప్పుడు డైరెక్ట్ గా నిన్ను కొట్టుకుని వెయ్యమంటావా ఒకసారి? వద్దండి. భాస్కర్ కోరిక మేరకు 2వ సారి, నరేష్ కోరిక మేరకు 3వ సారి. అసలు నేను నిన్ను ఎప్పుడో తీసేద్దాం అనుకున్నారు భాస్కరాలను. ఇంతవరకు వాళ్ళకి ఛాన్స్ రాలేదు. ఇప్పుడు భాస్కరాలు తీశారు. ఇప్పుడు నేను తీసేద్దాం అనుకుంటున్నాను. నాకు వదిలిపెట్టాను, నేను చూసుకుంటా. శాంతి కుమార్. మీకు ఒక అవకాశం, వాళ్ళకి అవకాశం తీసుకోండి రా. దానికి మొహమ్మద్ వీడు 6 అడుగుల బుల్లెట్టు. రోజా గారు ఏమంటారు? మామూలుగా రాఘవ్ గారి గురించి నాకు బాగా తెలుసు. ఎవరిని ఎదురుగా ఏమి అనలేడు, కానీ ఇలా లోపల వెళ్ళి వాళ్ళ మీద కసి తీర్చుకుంటాడని ఇప్పుడే అర్థమైంది. బాగా చేశారు. అది సైడ్ కి వెళ్ళి కొట్టడం వెరీ నైస్. నాగబాబు గారు బాగుంది. రాఘవ గుడ్. సునామీ సుధాకర్ ఎంట్రీ, వాడి యాటిట్యూడ్ తన్నాలనిపించే రేంజ్ లో చేశాడు. బాగుంది. ఫుల్ ఎంటర్టైన్. గుడ్. ఓకే, సో ఈ తారుమారు స్కిట్స్ వల్ల ఈ రోజు ఎవరికి ఎలా ప్లస్ మైనస్ అయ్యో తెలుసుకోవాలంటే స్కోర్స్ ఎలా ఉన్నాయో చూడాలి. ఫర్ దాట్ కెన్ వి హావ్ ద టీమ్ లీడర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ విత్ రాకీ రాఘవ అండ్ టీమ్. నాగబాబు గారు ఇస్తున్నారు. బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. అదరి అభియాన్ టీమ్ కి నాగబాబు గారు ఇస్తున్నారు. రచన అభియాన్ టీమ్ కి బాబు గారు ఇస్తున్నారు. క్రాక్ అభియాన్ టీమ్ బాబు గారు. హైపర్ అభియాన్ రైజింగ్ రాజెస్ టీమ్ నాగబాబు గారు. అంటే ఇవాళ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఇస్ కంబైన్డ్ విన్నర్స్ భాస్కర్ అండ్ హైపరాజ్.